Hello everyone, welcome to my channel. I'm Mokshi 369 Vlogs. Today's special chicken pickle. బయట క్లైమేట్ సూపర్ ఉంది. మమ్మీ ఏమైనా వెరైటీ చేయంటే రా చికెన్ పికిల్ చేస్తా అన్నారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నీళ్లు వేసుకొని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. అప్పుడు మీకు బాగా వస్తుంది చికెన్ పికిల్. తర్వాత వెల్లుల్లి పొట్టు తీసుకొని అల్లం చిన్నగా తరిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ పికిల్కి మేమైతే వేరుశనగ నూనెని వాడుతున్నాం, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి గసగసాలు మిక్సీ వేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ముందుగా ఉడికించిన చికెన్ని మరియు వాటర్ని సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకొని తర్వాత చికెన్ పీసెస్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కలపకపోతే అడుగు పట్టేస్తుంది కనుక బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. పీసెస్ అయితే అలా ఫ్రై అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినట్టే ఉంది. చూద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది, అంటే బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి గసగసాలు పేస్ట్ వేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ వేసి, ఆ పేస్ట్ని వేసి బాగా కలుపుకుందాం. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. లేదు అంటే టేస్ట్ బాగుండదు. అలాగే అడుగు పట్టకూడదంటే బాగా కలుపుతూ ఉండాలి. పీసెస్కి అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ బాగా పట్టేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ మసాలా సరిపడినంత, ధనియాల పొడి సరిపడినంత, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కనుక ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు సరిపడినంత వేసుకుందాం. చివరిలో కారం సరిపడినంత, అంటే ఎవరికి సరిపడినంత వాళ్ళు వేసుకోవాలి. మాకు సరిపడినంత మేము వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. చూడండి, కలర్ అయితే భలే వచ్చింది కదా. ఆల్మోస్ట్ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సీసాలో స్టోర్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సీసాలో స్టోర్ చేసుకుందాం. So please like, share and subscribe to my channel. Thanks for watching this video.